నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఎంపీడీఓ సాయి ప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ అయూబ్ అబ్సార్ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంఎండ్హెచ్ఓ డాక్టర్ విజిత మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 2 కీలక భాగాలు ఉన్నాయన్నారు. మొదటిది డోర్ టు డోర్ ప్రచారం గుర్తించడానికి పౌరుల ఆరోగ్య అవసరాలు, రెండవది సంప్రదింపులు, చికిత్స, రిఫరల్ కోసం ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారని, డాక్టర్ వైఎస్సార్ ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణ సేవలను ఎలా పొందాలనే దానిపై వాలంటీర్లు అవగాహన డ్రైవ్ నిర్వహిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమ్లానాయక్, డాక్టర్ వనజ, సిహెచ్ఓలు, ఎంఎల్పీహెచ్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా జగనన్న ఆరోగ్య సంరక్షణ ప్రోగ్రాం మీద మనకి 12 రోజుల క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపు మనం పేదల్లో ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళకి ఆరోగ్యశ్రీ గురించి, ఆరోగ్య ఆసరా గురించి చైతన్యపరిచి వాళ్ళని ఎక్కువ మందిని దీనికి తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ విధంగా ఎక్కువ పెంచి పేషెంట్లందరూ ప్రతి ఒక్కరు బాగుపడే విధంగా, ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ లబ్ధి పొందే విధంగా ప్రజలను ఎంకరేజ్ చేసి మారుమూల పల్లెల్లో, ఎస్సీ ఎస్టీ కాలంలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఇదే ప్రజల్లోకి చాలా ప్రతిష్టాత్మకంగా వెళ్ళింది. కానీ మనం ఆరోగ్యశ్రీని కూడా ఇంతకు ముందు నుంచి 10 గంటల ముందు నుంచి ఆరోగ్యశ్రీ వాడుతున్నాము. కాబట్టి మనం ముందు మళ్ళీ ఈ ప్రోగ్రాం పెట్టారు. ప్రజలందరికీ ఆరోగ్య సురక్ష మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చేసిన సీఎం జగనన్న ఆరోగ్య సురక్షతో మరింత మెరుగైన వైద్యం. దీంట్లోకి ఏంటంటే 2 డాక్టర్లు ఉన్నారు. ఈ ప్రోగ్రాం వచ్చేసి 15వ తేదీ సీఎం గారు ఆవిష్కరిస్తారు. తర్వాత మనం ఏంటంటే హౌస్ టు హౌస్ విజిట్ చేయడం 30వ తేదీ నుంచి 1 నెల ఇది కంటిన్యూస్గా ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఫస్ట్ వాలంటీర్లు అంటే క్యాంప్ డేట్ ఇచ్చారు కదా, ఏ రోజు ఏ ప్రోగ్రామ్ అంటే క్యాంప్ డేట్ ఇచ్చారు. దానికి 15 రోజుల ముందు వాలంటీర్లు ఏ విలేజ్లో అయితే క్యాంప్ ఉంటుందో ఆ క్యాంప్ ఉండే విలేజ్లో వాలంటీర్ 15 రోజుల ముందు వెళ్ళాలి. 15 రోజుల ముందు ఇల్లు తిరగాలి. ఇల్లు తిరిగి వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఈ విధంగా జగనన్న ఆరోగ్య సురక్షణ ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ హెల్త్ క్యాంప్ జరుగుతుంది. మీకు ఏదైనా బాగలేకపోతే అక్కడికి చూపించుకోవాలి. మీకు పరీక్షలు చేసేదానికి మీ ఇంటికి ఏఎన్ఎం వస్తారు, సిహెచ్ వస్తారు. మీరు 7 రకాల ర్యాపిడ్ టెస్టులు వాళ్ళ ముందు అక్కడ వాళ్ళ ఇంటికాడే చేస్తారు. తర్వాత వాళ్ళు ఏదైనా ఓల్డ్ పేషెంట్ అయితే వాళ్ళ దగ్గర మేము ఆరోగ్యశ్రీలో రెఫరల్ అయింది, మేము మందులు ట్రీట్మెంట్ తీసుకున్నాం, సర్జరీలు కూడా మందులు వాడతామని కొంతమంది చెప్తారు. కొంతమంది కొత్తగా ఏ జబ్బు లేదు కానీ మాకు ప్రాబ్లమేటిక్ కిడ్నీ జబ్బు, గుండె జబ్బు, మైండ్, న్యూరలాజికల్, ఇతర స్పైన్ రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తారు. అలాంటప్పుడు మనం ఏం చెప్తారా, ఏ జబ్బు అయినా రాష్ట్ర